హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ వీల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బిగినర్స్ బెస్ట్ హాబీ గ్రేడ్ ఆర్సీ కార్ ఎలా ఆపరేట్ చేయాలనేది తెలుసుకుందాం. ఇది రిమోట్ కంట్రోలర్. ఇందులో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయనేది ముందు తెలుసుకుందాం. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఇది స్పీడ్ లిమిట్ నాబ్. దీంతో స్పీడ్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. దీంతో స్పీడ్ లో, మీడియం, హై సెట్ చేసుకోవచ్చు. ఇది స్టీరింగ్ ట్యూనింగ్ నాబ్. దీంతో ఫ్రంట్ వీల్ వంకరగా అయినప్పుడు స్ట్రైట్ లైన్కి సెట్ చేసుకోవచ్చు. ఇది స్టీరింగ్ వీల్. దీంతో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్ చేయొచ్చు. ఇది థ్రోటల్ ట్రిగర్. ఇది ఆర్సీ కార్ ముందుకు వెళ్ళడానికి, బ్రేక్ వేయడానికి, రివర్స్ రావడానికి దీంతో కంట్రోల్ చేయొచ్చు. ఇది ఆర్సీ కార్ హెడ్లైట్ కంట్రోల్ స్విచ్. ఈ రిమోట్ కంట్రోలర్లో 3 AA బ్యాటరీస్ వేద్దాం. ఇప్పుడు ఆర్సీ కార్లో బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. ఈ షెల్ కొన్న 4 పిన్స్ రిమూవ్ చేద్దాం. ఆల్రెడీ బ్యాటరీ వైర్స్ కనెక్ట్ అయ్యే ఉన్నాయి. మీకు ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసి కనెక్ట్ చేద్దాం. ఈ 2 వైర్స్ కనెక్ట్ చేసిన తర్వాత దీని ESC రిసీవర్కి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలి. ఈ స్విచ్ 2 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే కార్ అనేది ఆన్ అవుతుంది. ఈ లైట్స్ వెలిగితే మన ఆర్సీ రిమోట్ పేరింగ్కి రెడీగా ఉందని అర్థం. కార్ షెల్కి 4 పిన్స్ పెట్టుకుందాం. ఇప్పుడు కార్ స్విచ్ ఆన్ చేసి రిమోట్కి కనెక్ట్ చేద్దాం. రిమోట్ స్విచ్ ఆన్ చేశాక రెడ్ లైట్ వెలుగుతుంది. కార్ లైట్ బ్లింకింగ్ కూడా ఆగింది, అంటే కారు రిమోట్ కనెక్ట్ అయినట్టే. టాయ్ గ్రేడ్ ఆర్సీ కార్కి, హాబీ ఆర్సీ కార్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, టాయ్ ఆర్సీలో థ్రోటల్ అనేది మీరు స్లోగా అన్నా స్పీడ్గా అన్నా ఒకే లెవెల్ స్పీడ్లో రన్ అవుతుంది. హాబీ గ్రేడ్ కార్లో అలా అయితే కాదు. మనం స్లో ఇస్తే స్లో వెళ్తుంది, స్పీడ్ ఇస్తే స్పీడ్ వెళ్తుంది.
ఇది హెడ్ లైట్ కంట్రోల్ స్విచ్. వన్ టైం స్విచ్ నొక్కితే హెడ్ లైట్ వెలుగుతుంది. సెకండ్ టైం నొక్కితే లైట్ అనేది బ్లింక్ అవుతుంది. థర్డ్ టైం నొక్కితే ఎమర్జెన్సీ లైట్. ఇది స్టీరింగ్ వీల్. దీనితో రైట్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది స్టీరింగ్ నాబ్. దీంతో స్ట్రైట్ లైన్కి సెట్ చేయొచ్చు స్టీరింగ్ వీల్స్ని. ఇది స్పీడ్ లిమిట్ నాబ్. దీంతో లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆర్సీ కార్ని టెస్ట్ చేద్దాం. స్టార్టింగ్లో స్పీడ్ లిమిట్ అనేది లోలో పెట్టుకొని ప్రెజర్ అనేది మెల్లిగా ఇస్తూ నేర్చుకోవడం మంచిది. కంట్రోలింగ్ ఏంటనేది తెలుస్తుంది మనకి. మీకు ఈ హాబీ గ్రేడ్ ఆర్సీ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.